యువకుల్లాగా మంచి బాలికల్లాగా ఉత్తమ పౌరులు ప్లాస్టిక్ వద్దు, కాటన్ వద్దు, స్వర్ణ అని చెప్పండమ్మా. కాటన్ ముద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, కుసుమకుమారి, రిటైర్డ్ లెక్చరర్ కామర్సు. ప్రస్తుతం 10 సంవత్సరాలుగా రిటైర్డ్ అయిన తర్వాత పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ప్లాస్టిక్ని నివారిద్దామనే ఉద్దేశంతో దాదాపు 10 లక్షల సంచులు తయారు చేయించాము. 1000 మంది శిక్షణా కార్యక్రమం ఇచ్చాము. గత 10 ఏళ్లలో 1 లక్ష బ్యాగులు మనం సమాజానికి ఇవ్వాలా అనేసి ఒక్క బ్యాగు, ఒక్క గుడ్డ బ్యాగ్ కానీ జూట్ బ్యాగ్ కానీ 1000 ప్లాస్టిక్ కవర్లు ఆపుతుంది. కాబట్టి మనం వీలున్నంత వరకు ప్లాస్టిక్ కవర్ను వాడకాన్ని తగ్గించి మన ఆరోగ్యాన్ని, మన ప్రజల ఆరోగ్యాన్ని మనము రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. మన జిల్లాని, రాష్ట్రాన్ని మనము పరిశుభ్రంగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో అందరం దీన్ని సమిష్టిగా కలిసి విజయవంతం చేసి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సంపదను సృష్టించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశము. మరి స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా ఆరోగ్యము, అలాగే విద్య, అలాగే ఈ యొక్క సంతోషము, సంపద సృష్టి, వీటి మీద ఈ స్వర్ణాంధ్ర చైతన్య ర్యాలీని మనం ప్రారంభించాము. ఈరోజు ఈ ప్రారంభం ఇంతటితో ఆగదు. ప్రతి వీధిలో, నగరంలో, అలాగే ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఈ యాత్ర కొనసాగించి ఈ యొక్క ప్రజల్ని చైతన్యం చేసి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని చేరుకునేదాకా మా యొక్క భారత సేవా ఫౌండేషను ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ స్వర్ణాంధ్ర ర్యాలీని ముగిస్తుంది. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అనే పేరుతో మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దని ఒక మంచి కాన్సెప్ట్తో ఈరోజు గాంధీ బొమ్మ దగ్గర నుంచి ఇయర్స్ దాకా, అంబేద్కర్ కోడల దాకా కూడా ఒక మంచి ర్యాలీ జరిగింది. విద్యార్థులు, ఈనాటి పౌరులే ఈరోజు విద్యార్థులుగా ఉన్న వీరు రేపటి పౌరులుగా ఉండి వారు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆరోగ్యంగా బాగుండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్లాస్టిక్ని మనం తరిదోవాల్సిన అవసరం ఎంతైనా మన బాధ్యతగా భావిస్తున్నాము.